మోడీ సర్కార్ చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటయ్యా అంటే బీమా రంగంలో 100% ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులు బీమా రంగంలో 100%. మనకి లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్తారు, కానీ మనది లక్షల కోట్లు అవతలకపోతాయి. ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ కట్టాను, ఎల్ఐసి మీద ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకని? స్వదేశీ సంస్థ, ప్రభుత్వ సంస్థ. నేను కట్టిన డబ్బులు ఒకవేళ మర్చిపోయినా నా డబ్బులు తర్వాత తిరిగిస్తుంది. అదే ఈ సంస్థలు మనం ఒక 5 కిస్తీలు కట్టాల్సి ఉండి ఒక కిస్తీనో 2 కిస్తీలు కడితే మిగతా 3 కిస్తీలు కట్టకపోతే ఎవరికి డబ్బులు? అందులో ఎక్కడో 1000 చిన్న చిన్న అక్షరాల్లో ఒకటిగా ఉంటుంది, అది మనం చదవం సావం. బట్ అమ్మాయిల్ని పెట్టి ఫోన్లు చేయించి టెలిప్రాంప్టర్ టెలి కాలర్ల ద్వారా వెంటపడ్డం దగ్గర నుంచి వెంటపడి మరీ కట్టిస్తారు. అలాగే ఎల్ఐసి ఇచ్చే కమిషన్ స్వల్పంగా ఉంటుంది. ఈ ప్రైవేట్ సంస్థలు విపరీతంగా కమిషన్లు ఇస్తాయి. దాంతో ఎగబడి మన మీద ఒత్తిడి తెచ్చి ఇన్సూరెన్సులు కట్టిస్తారు. ఈవెన్ ఇప్పటికే అనేక ప్రైవేట్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయిపోయి, ప్రైవేట్ బ్యాంకులతో టైఅప్ అయిపోయి బలవంతంగా కట్టిస్తున్నారు, వెంటపడి కట్టిస్తున్నారు. అదొక పెద్ద తలనొప్పి అనుకుంటే ఇప్పుడు కొత్తది వస్తుంది. బేసిక్గా వీడు చచ్చిపోయిన తర్వాత నాకు తెలియదు మా కుటుంబానికి డబ్బులు ఇస్తాడు లేదు, అప్పుడు ఏదో లిటిగేషన్ పెడితే ఏం చేస్తారో తెలియదు. ఈ అంతర్జాతీయ సంస్థలు ఎవరు పోటీ పడగలుగుతారు సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో? అదేమంటే ఆ ఛాన్స్ ఉంది, ఈ ఛాన్స్ ఉందంటారు. అది లీగల్ లిటిగేషన్స్ ఇవన్నీ ఫేస్ చేయడం అనేటటువంటిది అసాధ్యం. బేసిక్గా ఎల్ఐసి లాంటి వాటిలో మాత్రమే మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఉత్తమం.